హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి నా యూట్యూబ్ సమస్య గురించి నాకు ఎలా వర్ణించుకోవాలో ఈ వీడియో నాకు అర్థం కావట్లేదు. హాయ్, అందరు తిన్నారా? మొన్న నేను చేశాను కదా వీడియో, దాంట్లో సౌండ్ రాలేదు. ఎందుకు రాలేదో నాకు తెలియదు. కాకపోతే తమ్నేల్ అనుకున్నా. తమ్నేల్కి నా ఫ్రెండే నాకు ఫ్రీగా చేసిస్తుంది. అంటే తన ఫోన్లో నుంచి చేసిస్తుంది. ఎలా చేస్తుందో నాకు తెలీదు. బట్ నాకు మాత్రం నేను 1 ఇయర్ నుంచి ట్రై చేసిన ఆ తమ్నేల్ గురించి. బట్ నాకు దొరకలేదు. పక్కనే సంఖలో బిడ్డను ఎత్తుకొని ఊరంతా వెతికినట్టు నాకు నా ఫ్రెండ్ చేసిస్తుంది. తను ఎవరో కూడా మీకు తన దగ్గరికి వెళ్తాను నేను నెక్స్ట్ మంత్. అలా వెళ్ళినప్పుడు తను ఎవరో మీకు లైవ్లో సర్ప్రైజ్గా చూపిస్తా, ఓకేనా? మ్యాటర్ ఏంటంటే, నాకు ఈ యూట్యూబ్ గురించి అసలు తెలియదు. మళ్ళీ నేను అన్ని ఛానల్ ప్రతి ఒక్కరు చెప్పేది వినేదాన్ని. అయినా ఆ తమ్నేల్ దొరకలేదు, పెట్టడం రాలేదు. ఎన్నో యాప్లు, ఆ యాప్కి ఇప్పుడు ఒక మాట, ఏ యాప్ కాదండి, మనకు వచ్చింది పెట్టేయడమే, అదే క్లిక్ అయిపోతుంది. ఇదే పెట్టాలి, పలానా కంటెంట్ పెట్టాలి కాదు. నీలో టాలెంట్ అనేది ముఖ్యం. ముందు ఫస్ట్ అది చూసుకోండి. నా ఒపీనియన్ అయితే అట్లా. ఆ ఏడ్సావులే, మా కంటెంట్ మాది అనుకొని మీరు అనుకోవచ్చు. ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే, నేను ఏమనను. బట్ నా ఒపీనియన్ ఇది. ఏం రాని వాళ్ళకి ఇదే, మరి ఏం రాని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టు. నాకైతే ఇట్లానే. సో నాకైతే నా ఫ్రెండ్ ఇంపార్టెంట్. అయితే అన్నీ చూసాను, నాకు అర్థం కాలేదు. తమ్నేల్ ఎంతమందిని అడిగినా కానీ ఈమె ఎక్కడ ఎదిగిపోతుందో. ఇప్పుడు ఆ తమ్నేల్ని పెట్టుకొని హ్యాష్ ట్యాగ్లు నాకు తెలిసిన మట్టుకు చెప్పేస్తున్నా. బట్ చేసేసుకుంటున్నా. దానికి ఇది పెట్టాలి, అది పెట్టుకోవాలి, ఇది ఓపెన్ చేసుకోవాలి, అది ఓపెన్ చేసుకోవాలి. మరి ఏమి చదువు రాని వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏం ఓపెన్ చేసుకుంటున్నారు? అదొకటి నేను అడుగుతున్నాను. మరి వాళ్ళకి ఎవరైనా అంటే వాళ్ళు నటిస్తున్నారా? అన్నీ తెలిసి కూడా నాకు చదువు రాదు, నేను చేస్తా. వాళ్ళేమో ఫేమ్, మళ్ళీ ఇంటర్వ్యూలు. ఓకే, వాళ్ళ గురించి బ్యాడ్గా అని కాదు. మరి మేమెందుకు ముందుకెళ్ళట్లేదు? మేము కూడా చేస్తున్నాం కదా. ఎంతో కొంత తెలిసినట్టు. తెలియని వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో నాకు తమ్నేల్ పెట్టడానికి ఇంకా నా ఫ్రెండే గుర్తుకొస్తుందండి నా మైండ్లో. లాస్ట్ టైం పెట్టిన వీడియో సౌండ్ రాలేదు. తమ్నేల్ ఫెంటాస్టిక్గా వచ్చింది, మళ్ళీ అది రాలేదు. ఒక ఫన్ ఉంది. నాకైతే అసలు అర్థమవుతలే, పిచ్చెక్కుతుంది. ఇంట్లో సగం పని వేసుకొని ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి నాకు రియల్గా చెప్తున్నాను, వీటికి ఆ లాంగ్ లెంత్ లాస్ట్ టైం చేసిన లాంగ్ లెంత్ వీడియో సౌండ్ పోయింది కదా. అది ఎందుకు పోయిందో నాకు అర్థమయ్యేది. దానికే నాకు ఒక 5-6 యాప్లు నేను పేర్లు ఎందుకులే కానీ డౌన్లోడ్ చేసుకున్న. దానికి ఆటోపే ఒకదానికి 250, ఒకదానికి 500, ఒకదానికి 700. నేను తెలియక మంత్లీ నొక్కాను. మీరు కూడా నాలాగా పిచ్చి దానిలాగా చేయకండి. మంత్లీ నొక్కి మళ్ళీ ఆటోపే క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ యాప్లన్నీ డిలీట్ చేశాను. వేరేది ఏదో ఒకటి తీసుకున్నా, దాంట్లో వచ్చింది. ఇంకా ఇక నుంచి నా ఫ్రెండ్ ఇస్తుంది తమ్నేలు. బట్ ఈ లాంగ్ వీడియోకి నాకు ఒకటి అర్థమైంది. అప్లోడ్ చేసినాక మనం లాంగ్ వీడియో ఇది అడ్డంగా తీసుకుంటూ ఓన్గా మనమే మాట్లాడుకోవడం బెస్ట్. అంటే మనం షార్ట్స్ చేస్తాం కదా, షార్ట్స్ చేసినప్పుడు మనం కుకింగ్ చేసినప్పుడు ఆ సౌండ్ బంద్ చేసి మన సౌండ్ వాల్యూమ్ పెంచుకుంటాం కదా. ఈ లెంతీ వీడియోస్కి కూడా అలాగే ఉంటుందేమో అనుకో. నేను లాస్ట్ టైం అదే పొరపాటు చేసి నేను గుసగుసలాడాను. దేవుడా, ఇలాంటిది ఎవరికి రావద్దు. గుసగుసలాడాడు. అది ఛత్రపతి పువ్వులో దీని వీడి గుసగుస ఏంటో చూడండి అన్నట్టు అయిపోయింది. డార్లింగ్ ఏం చేస్తాం, మనం కూడా డార్లింగ్ ఫ్యానే కదా, అందుకు. సో అట్లా అన్నమాట. మీరు కూడా అట్లా చేయకండి, మంచిగా చేసుకోండి.
ఓకే, నా వీడియోస్ చూస్తున్నారు, మీరు మిమ్మల్ని దగ్గరుంటే అంటే స్వీట్గా, ఎందుకంటే నా లవ్లీ సబ్స్క్రైబర్స్ కదా మీరు ఎంతో కొంత ఉన్నంతలో చాలు, పిడికడ పెట్టే అన్నం అయినా ఉండాలి ఈ రోజుల్లో అలాంటి ఎవరు ఉండరు. మీ అందరికీ నా నమస్కారం. సో ఇది ఇవాళ చెప్పుకోవాలనిపించింది, నాకెవరు లేరు, ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నా ఇలాగిందని. నాకు ఇప్పుడు థంబ్నెయిల్ పెట్టించిన ఫ్రెండ్కి థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా నన్ను పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేసుకోకుండా చూడకండి, పూర్తిగా చూడండి, లేకపోతే మొత్తానికి చూడకండి, ఓకేనా? లైక్ చేయండి, ఒకరు లైక్ చేస్తే కామెంట్ చేస్తారు, కామెంట్ చేస్తే లైక్ చేయ, కామెంట్తో నేనేం చేసుకోను, ఓకే? చేశారు, అదే చేత్తో ఒక లైక్ జస్ట్ ఇలా మీరు టచ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఓకే, దెన్ ఇంకా నేను కుక్ చేసుకొని తినాలి, ఉంటాను. ఇంతవరకు నా సోది విన్నందుకు, సోది అనుకుంటారో ఏమనుకుంటారో, నాది ఇట్లానే ఉంటుంది, లోడా ఫేస్ టు ఫేస్ కోపం కూడా, ఓకేనా? దెన్ బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ టు మై లవ్లీ సబ్స్క్రైబర్స్, బాయ్.